హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన గార్డెన్లో చిన్న చిన్న మార్పులు వచ్చినాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు, నేను వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే సన్ఫ్లవర్ ప్లాంట్ అండి. చూసారా, నిన్నటి వరకు బాగానే ఉంది. కొమ్మలు అయితే మరి ఎందుకు ఇలా అయిపోయినాయో. ఈ పక్కన ఉన్న లీవ్స్, కొమ్మలు కాదు ఇవి రేఖలు, ఇలా మారిపోయినాయి. ఈ పక్కన అయితే సీడ్స్ కొంచెం పెద్దగా అవినాయి. దీనికే ఇదిగోండి ఇంకొక చిన్న ఫ్లవర్ స్టార్ట్ అయిందనమాట. ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నవి. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. చూడాలి పెద్దగా అవుతాయో లేదా. ఒకవేళ పెద్దగా అయితే మీకు చూపిస్తా, ఓకేనా. ఇది సన్ఫ్లవర్ పరిస్థితి. ఇంకా కరివేపాకు మొక్క ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టాను కదా, కొమ్మలు ఇంతవరకు గ్రో అయిందనమాట. బ్రాంచెస్ మొన్న కట్ చేశాను, కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి. ఇంకా దానిమ్మ చెట్టు విషయానికి వస్తే చిన్ని చిన్ని దానిమ్మకాయలు స్టార్ట్ అయినాయి మనకి. దీనిలో నిమ్మ మొక్క పెట్టానండి, చనిపోయింది. బత్తాయి రసం ఉంటుంది కదా, ఒరిజినల్ బత్తాయి అనమాట, చనిపోయింది. బాబు కోసం తెచ్చిపెట్టా, కానీ టమాటా మొక్క వచ్చింది అనుకోకుండా. దీని నుంచి ఇలాగే. ఇది చెర్రీ ప్లాంట్. దీనికైతే ఫ్రూట్స్ వచ్చినాయి. నిన్న కూడా పండిందండి, చూపిద్దాం అనుకున్నాను. పొద్దున నీళ్లు పోసినప్పుడు అనుకున్నాను, నాకు తెలిసి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఈ పక్షులు వస్తున్నాయి అవి తింటున్నాయని ఉంచాను. ఒకటి ఉంది, పొద్దున్న చూసినప్పుడు ఉన్నాయి పర్లా, ఒక 5-6 కనబడినాయి. ఇప్పుడు కనబడట్లా, అంటే తినేసి ఉంటాయి నాకు తెలిసి. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ మొగ్గలు నాకు బాగా నచ్చినాయి అండి. ముడి వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఓనర్ గారు ఉన్నారు కదా, ఆ కింద ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను, బ్రాంచ్. ఇది బతికింది. దీంట్లోనే నేరేడు మొక్క కూడా పెట్టాను అనమాట. ఫ్లవర్స్ అయితే చూసారా ఎన్ని నచ్చినాయో. ఇంకా నల్లేరండి, నల్లేరు మొక్క మొత్తం పడేసాను. ఇది ఒక్క చిన్న కొమ్మ మాత్రం ఉంచాను అనమాట, చిన్న కప్లో. మొన్న బెండకాయ చూపించాను కదా, ఇప్పుడు చూడు, ఇది కటింగ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చినాయి అనమాట, ఎక్కువ వస్తున్నాయి. ఇది వచ్చి వంగనారండి. ఇవన్నీ నేను పెట్టలేదు గింజలు, మామూలుగా వెజిటేబుల్స్ వేసేస్తాను కదా, ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈ ఎండకి. మరి ఉంటాయో బతుకుతాయో చనిపోతాయో తెలియదు. పెట్టడం మాత్రం పెట్టి చూపిస్తాను మీకు. ఇది వచ్చి పుదీనా. మామిడి మొక్క ఎందుకు ఇలా ఎండిపోయిందో కొమ్మ నాకు తెలియలేదు, ఎండిపోతుంది. ఇది వచ్చిన దగ్గర మాత్రం వస్తుంది. ఇది నేరేడు కొమ్మ. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంటే ఆ గింజ తెచ్చి పెట్టానండి. ఇది ఎంత పెద్దగా అయింది నేరేడు మొక్క. ఇంక ఇది జామ, ఇంకా ఫ్రూట్స్ రాలేదు. ఇది ఫస్ట్ క్రాప్ అనమాట. చూడాలి ఎలా వస్తాయి ఫ్రూట్స్. వచ్చి వెంటనే చూపిస్తా. ఇక్కడ వంగ, టమాటా అంతటా అవే వస్తున్నాయి. ఇది మన పార్క్ దగ్గర కొన్నానండి, మా ఊర్లో పార్క్ దగ్గర, బృందావన పార్క్ దగ్గర కొన్నాను ఈ మొక్క. ఇంకా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవ్వాలా, ప్రస్తుతానికి ఇలా ఉంది. ప్లాంట్ గురించి తెలిసిందేగా మీకు. చెట్టు నిండా నిమ్మకాయలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. మునగ చెట్టు కట్ చేసేసాక, ఇక వంగ మొక్క పీకేసాను కదా, కట్ చేసాక ఇక్కడ చిగుర్లు స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చి ఉసిరి మొక్క. చూసారా ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ అయినాయో కటింగ్ చేశాక. ఇంకా ఈ మొక్క వచ్చి మల్బరీ. చెట్టు నిండా పోతుండండి, గ్రీన్ కలర్ ఆకుల్లో కనిపించట్లేదు మీకు. దగ్గరికి చూస్తే అబ్జర్వేషన్ చేస్తే ప్రతి ఒక్క కొమ్మకి బంచెస్ కింద ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి పండాక మీకు చూపిస్తాను, కోస్తాను కదా అప్పుడు, ఓకే. ఇంకా ఇవి సీతాఫలాలండి. తిని వర్షాకాలంలో ఇలాగ ఎరువు కింద వేసేసినప్పుడు చాలా మొక్కలు వచ్చినాయి, పీకేసాను మొత్తం. బలంగా ఉన్న ఒక 4-5 మొక్కలు ఉంచా, వేరే వేరే చిన్న చిన్న కుండీల్లో పెడదామని చెప్పి ఉంచాను. ఇది క్రాపింగ్ ఎన్ని సంవత్సరాలకి స్టార్ట్ అవుద్దో నాకు తెలియదు, కానీ ఉంచాను. మల్లె మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి. వంగ మొక్కలు వచ్చాయి కదా, తీస్తున్నాను వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా. దీన్ని గోంగూర దాంట్లో పెడతాను. అవి పెరుగుతూ ఉంటాయి, ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెడతా. ఒక 2 మొక్కలు పెట్టేస్తాను. మట్టి వేసే విద్యమ్మ, ఓకే. ఇలాగ నొక్కేయడమేనండి మొక్క పెట్టడం. ఒక 4 days అయితే కానీ ఇవి నిలబడినాయో లేదో తెలియదు మనకి. ఒక 3 మొక్కలు పెడుతున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే గోంగూర పక్కన ఇది కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి పెరిగే లోపు అవి మనకి ఆకులు బయట నుంచి తెచ్చినాయి కదా, ఒకవేళ సీడ్స్ వస్తే కనుక తీసేస్తాను. ఒక మొక్క పెట్టాను. దగ్గర దగ్గర పెట్టకూడదు విద్యాగు, దూరంగా పెట్టాలి, గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ ఒక మొక్క పెడతాను, పట్టుకు విద్య మాది. ఇక్కడ పెడదాం ఒకటి. గెరెట్ తెచ్చాను అనమాట మొక్క పెట్టడం. పెట్టి విద్యు అందులో ఒక మొక్క పెట్టి విద్యు. పట్టుకు ఈ మొక్క పట్టుకెళ్ళగా స్పీడ్గా మట్టి వేద్దాం. ఇందాక మొక్కలకు నీళ్ళు పోసానండి, అందుకే మట్టి తడిగానే ఉంది.
జస్ట్ కొంచెం నీళ్ళు సరిపోతుంది, కదలకుండా ఇలాగ వేరు. ఇక్కడ పెట్టు, ఉండు ఉండు, అది ఇక్కడ ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టే విజయమా, మట్టివే. అయిపోయినాయండి 3 మొక్కలు పాతేసాను, ఇంకా నీళ్ళు పోసేస్తాను, కొంచెమే పోస్తాను, ఆల్రెడీ తడిగా ఉన్న మట్టి. నీళ్ళు విజు జగ్గుతో. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మళ్ళీ. మనకి ఇవి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతాయి కదా, చూద్దరు కానీ ఎలాగో వీడియోస్ పెడతా ఉంటాను కాబట్టి. ఓకేనా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇలా కొంచెం మొక్క మొదట్లో నీళ్లు పోసేయండి, సరిపోద్ది. కొంచెం ఇలా సరిపోద్ది, ఎందుకంటే తడిగా ఉంది కదా మట్టి, ఎక్కువ పోయట్లేదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.